హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నటి బ్రోస్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. మా హస్బెండ్ బర్త్డే షాపింగ్కి. ఆయన ఆఫీస్ వెళ్ళినారు. సో ఆయనకి ఏం అసలు ఐడియానే లేదు నేను వెళ్తున్నానని. సో ఇప్పుడైతే నేను వెస్ట్ సైడ్ వెళ్తున్నాను. ఫస్ట్ ఆయన కొంచెం అవుట్ఫిట్ అవి తీసుకుందామని చెప్పేసి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసినాను. సో ఆ టైంకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఒక 4 days ఉంది. యా, స్టే ట్యూన్. సో ఇంకా ఇదంతా మా హస్బెండ్కి ఒక సర్ప్రైజ్ అనమాట. లాస్ట్ ఇయర్ ఏం చేయలేకపోయినా అట్లీస్ట్ ఈసారైనా కొంచెం స్పెషల్గా ఫీల్ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం ఎక్కడి వరకు అవుతుందో. సో ఇప్పుడే మేము రీచ్ అయినాము. తిరిగి తిరిగి సాయంత్రం అయిపోయింది కుమార్. చికెన్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా రాగానే కుకింగ్ చేస్తున్నాను అనమాట. పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఆ చికెన్ క్లీన్ చేయడం అంతా టైం అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 అవుతుంది. సో మమ్మీ కూడా వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంకా రాగానే లస్సీ చేసుకున్నాను. చాలా వేడిగా ఉంది బయట. సో యా, మా హస్బెండ్కి అయితే ఇంకేం తెలియదు. ఈ వీడియోస్ అన్నీ నేను ఎప్పుడైతే పెడతానో అదే టైంలో చూస్తాను. ఇప్పుడే కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. పన్నీర్ బటర్ మసాలా. సో చాలా ఫాస్ట్గా చేసినాను. అసలు అందులో కాజు అవన్నీ అట్లనే ఉండిపోయినాయి. గ్రైండ్ చేసే టైం కూడా లేదనమాట. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 9 అవుతుంది ఇప్పుడు. ఇంకా తిని చేసి వెళ్ళే వరకు టైం అయిపోతుంది. చాలా అలసిపోయినట్టు ఉంది మొత్తం. తిరిగి అప్పటి నుంచి షాపింగ్ చేసి ఇంకా వచ్చి ఇంట్లో పని అది ఇది. సో ఇంకేం చేస్తాం, సర్ప్రైజ్ అన్నప్పుడు ఇవన్నీ తప్పదు కదా. సో అండ్ థ్యాంక్స్ టు జెప్టో అండ్ బ్లింకిట్ అనమాట. స్విగ్గీ కానీ ఇన్స్టామార్ట్. ఎందుకంటే మనం బయట ఉన్నా కానీ ఇంట్లో కరెక్ట్గా సామాన్ కరెక్ట్గా అప్పటికప్పుడు టైంకి మనం వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలంటే అవే బెస్ట్. అక్కడిక్కడ తిరిగే కన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తే సేమ్ ప్రైస్ ఉంటుంది కదా. సో నేను వచ్చేసరికి పన్నీర్ అవన్నీ రెడీగా వచ్చేసినాయి. ఇంకా రాగానే చేసేసినాను అనమాట. మా మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేసినారు. సో ఇంకా ఇప్పుడు మేము అందరం కలిసి కూర్చొని మంచిగా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసేస్తాం. తర్వాత మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా పిల్లల్ని పండబెట్టాలి. అండ్ మా హస్బెండ్ కూడా వస్తారు. ఆయనకైతే అస్సలు ఏం తెలియదు అనమాట. నార్మల్ నేను ఇంట్లో ఉన్నానే తెలుసు. సో చూడండి నెక్స్ట్ ఏమవుతుంది. రెడీ అయిపోయింది. మేమైతే తినేస్తున్నాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కుమార్ అనమాట. అమ్మా, ఆయన లేకపోయి ఉంటే ఆటోలో అలా తిరిగి చచ్చిపోతుండే నేను. ఇంకా నిజంగా థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హెల్ప్ చేసినావు నాకు ఇవాళ. ఇంకా మమ్మీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్. Thank you, Kumar. Please do like, subscribe and share. Comment also, okay? 2000 years later. హలో, ఈ రోజు వచ్చేసి 21st జూన్. సో ఏంటంటే ఇంకా మా హస్బెండ్కి ఏం తెలియదు అనమాట. లైక్ గిఫ్ట్
అన్ని నేను మేమేమైతే ప్లాన్ చేసినానో ఇంకా మా పిల్లలకి కూడా తెలియదు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అసలు ఏం ప్రిపరేషన్స్ చేయలేదు ఈసారి. నేను బెలూన్స్ అవి కూడా ఏం చేయను, డెకరేషన్ ఖాళీ ఆయనకి గిఫ్ట్ ఇచ్చేస్తాను అనమాట. సో ఆయన రియాక్షన్ చూడాలి. ఇప్పుడైతే ఆయనకి ఏం తెలియదు, నేను ఏం చేయలేదనే తెలుసు. ఎందుకంటే వద్దు వద్దు వద్దు. సో ఇంకా మేమైతే బయటకు వచ్చినాం. ఇప్పుడు కేక్ కూడా చేయలేకపోయినాను ఫ్రెండ్స్, ఎందుకంటే టైం సరిపోలేదు. వీడియో చేసినాము, ఆ వీడియో చేసినాక ఇంకా నా హెల్త్ కూడా కొంచెం బాగాలేదన్నమాట. సో అందుకే ఏమంటారు కేక్ కూడా చేయలేకపోయినాను. ఇప్పుడు మా హస్బెండ్ కే చెప్తా, లైక్ పిల్లలకు కూడా ఎక్కువ అంత పేస్ట్రీ అవన్నీ ఎందుకు, లైక్ క్రీమ్ ఉన్నది వద్దు. యాక్చువల్లీ మేము వాష్రూమ్ కి సంబంధించిన ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చినాం అన్నమాట. సో అదే చెప్తున్నాడు మా బాబు. సో రేపు వచ్చేసి సండే కదా, సో ఇంకా పిల్లలు కూడా మంచిగా నైట్ 12 అయినా కానీ నో ప్రాబ్లం అన్నమాట. బయట నుంచే కేక్ తీసేసుకుంటాం మేము. లక్కీ ఏమంటారు ప్లమ్ కేక్ లాగా ఉంటది కదా, జస్ట్ అట్లా తీసేసుకుంటాము. ఓకే నరుద్దు. సో చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది చూడాలి. అండ్ రేపు కూడా మేము ఏమేమి చేస్తాము ఏంటి అనేది అన్ని చూపిస్తాను నేను. సో స్టే ట్యూన్డ్. ఎక్కడికి వచ్చినావు? ఎందుకు? మంచిగా బాబాయ్ టిఫిన్ సెంటర్. ఇప్పుడైతే టైం వచ్చేసి టైంకి ఎవరు అడుగుతూ నాకు తెలిసి 11:30 అవుతుంది అనుకుంటా. మా హస్బెండ్కి అయితే ఏమీ డౌట్ రాకుండా మొత్తం ప్లాన్ చేసినాను. మా అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా కేక్ తీసుకొని వస్తున్నారు. లైక్ వాళ్ళకి కూడా ప్లమ్ కేక్ తీసుకురమ్మని చెప్పాను అనమాట. సో నేను కూడా తెచ్చేసినాను కేక్. జస్ట్ కేక్ తెచ్చినామని తెలుసు మా హస్బెండ్కి అంతే. ఇంకా చూడాలి. ఫస్ట్ టైం నేను అసలు ఏం డెకరేషన్ అది ఇది ఏం చేయలేదు. ఎందుకు మళ్ళీ బలూన్స్ మొన్ననే చేసినాను ఫాదర్స్ డే అప్పుడు. సో ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నా నేను, లైక్ క్యాండిల్స్ అట్లా ఏమైనా దొరుకుతాయని చూస్తున్నాను. మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసినారు. సో యా
सामने बर्थडे आ गया लकी टाइम हो गया टाइम हो गया बाबू हैप्पी बर्थडे पापा हैप्पी बर्थडे टू यू मेरा शिक्का हैप्पी बर्थडे जल्दी उठ के जाओ ना ये मेरे सामने उधर पकड़ से लग गया मेरा बेटा कौन है पैर पकड़ा वही जो खरीदा है हेलो थैंक यू बेटा जाओ ना थैंक यू बेटा बेटा दिखा तो सही हाँ ये देखो ये पता चला उन्हें जी देखिए तो हाँ ये लकी है अब कुछ भी समझो नहीं मम्मू नहीं खाने से दर्द होता है मम्मू खाए तो पावर आती है अरे माँ अरे उड़े कुछ नहीं सुन लो लक्कू मैं भी खूब हैं सीधे हाथ से दो सीधे उठो आप वहाँ से उठो उस पे नहीं बैठना बेटा वो कटा हुआ है बोलो हैप्पी बर्थडे पापा थैंक यू लक्कू लक्कू मेरे पास नहीं आते रखो कौन सा दोगे रुद्र हैप्पी बर्थडे ये भी आप अरे वाह खोलो आप खोलो स्पाइडरमैन चांगलो पापा को दे दो आगे ओपन कर सकते हो वाओ मैं हेल्प करूं नाइस वेरी नाइस वो निकाल दो ना कवर से इसका मुंह देखो अच्छा बना रखा उसने हाँ पानी पिला मैं यहाँ बैठ के उनके आप तो नहीं बैठ के हाँ देखो केक कट हो रहा है जल्दी चलो రేపు కలవద్దంటనా Happy birthday, dear Swansea. Happy birthday to you. Happy birthday. पापा को खिला बाबू धीरे धीरे वो bless you ये चांगलो चुपड़ी रुको दादी वो लोग लगा ఇలా లగానే కానీ हाँ धीरे आप खिलाओ सॉरी हाँ बेटा फोन ही नहीं रहना ओके 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 पापा
ఇంకా ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు వీడియో అనమాట. సో మార్నింగ్ అంతా ఇంకా లేట్గా లేచి, ఎందుకంటే నైట్ 2 అయిపోయింది పడుకునేసరికి, ఇంకా లేట్గా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మంచి ఫుడ్ ఎంజాయ్ చేసేసి, ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. సో ఇంకా ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. లైక్ నార్మల్ చికెన్ కర్రీ చేస్తున్నాము అండ్ బగారా రైస్. సో అత్తమ్మ నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అట్లా అయిపోయిందనమాట. మంచిగా ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసినాము. ఇంకా నేను హస్బెండ్ ఇంట్లో కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే మంచిగా రెడీ అయిపోయినాను, మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయినారు. ఇంకా మందిరికి వెళ్ళాము. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు, అత్తమ్మ దగ్గర ఉంచేసి వెళ్ళాము. ఎందుకంటే మా బాబుకి చిన్నోడికి కొంచెం సర్ది కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఎందుకు మళ్ళీ గాలి ఎక్కువ ఉంది కదా బయట, సో ఇంట్లోనే ఉంటారని చెప్పేసి నేను హస్బెండ్ ఇద్దరమే ఇంకా వెళ్ళామన్నమాట. మందిరికి వెళ్ళాము. అండ్ అక్కడ నుంచి మా హస్బెండ్కి క్లోత్స్ చెప్తాను. క్లోత్స్ మా హస్బెండ్కి తీసుకొచ్చిన కదా, అవి నచ్చలే అనమాట. సో నచ్చలే ఇన్ ద సెన్స్ కొంచెం ఎక్కువ పెద్దగా అయిపోయినాయి. కరెక్ట్గానే తీసుకొచ్చిన బట్ పెద్దగా అయిపోయింది, లూజ్ అయిపోయినాయి. సో చేంజ్ చేయడానికి వెళ్తున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ షాపింగ్కి వెళ్ళేసి చేంజ్ చేసేసాం అనమాట. సో అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సో అంతవరకు బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.